మీరన్నట్లు ట్రంప్ మిగిలిన అధ్యక్షుల కన్నా గొప్ప అనిపించుకోవాలనే వ్యక్తిత్వం కలవాడే. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధ ఉన్మాదానికి డొనాల్డ్ ట్రంప్ మొదటివాడు అంటారా, ఇంకా చివరి వాడు అంటారా? ఒకటేంటంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. అమెరికా అధ్యక్షుని హోదాలో డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ప్రారంభించాడు, యుద్ధాలు చేస్తున్నాడు. అమెరికాను మొనగాడు దేశంగా, అమెరికాను ప్రపంచ పోలీసుగా నిలబెట్టడానికి శాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అమెరికా అధ్యక్షుడు అయిన మొదటివాడు కాడు, అమెరికా అధ్యక్షుడిగా చివరివాడు కూడా కాడు. అమెరికా ఉన్నంత కాలం అధ్యక్షులు ఉంటారు. గతంలో ఉన్న అధ్యక్షులు కూడా ట్రంప్ లాగానే భావించినటువంటి వాళ్ళు ఉన్నారు. భవిష్యత్తులో ఉండేటువంటి అధ్యక్షులు కూడా ట్రంప్ లాగానే భావించే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అమెరికా ఒక సామ్రాజ్యవాద దేశం. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని, కొనసాగించాలని భావించేటువంటి దేశం. ఎంతవరకైతే ప్రపంచంలో సామ్రాజ్యవాదం ఉంటుందో అంతవరకు యుద్ధాలు ఉంటాయి. ఎంతవరకైతే దోపిడీ ఉంటుందో, ఎంతవరకైతే ప్రపంచ సంపదపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రభుత్వం లాంటి, అమెరికా లాంటి ప్రభుత్వాలు భావిస్తాయో అంతవరకు యుద్ధాలు ఉంటాయి. నిజానికి ఒక దేశం మరో దేశం పైన దాడి చేయటం అనేది, ఒక దేశం మరో దేశ అధ్యక్షులను హత్య చేయటం అనేది, ఒక దేశం మరొక దేశంలో గూఢచర్య చేయటం అనేది, ఒక దేశం మరొక దేశ ప్రభుత్వాలని ముద్రలు వేయటం అనేది ఏ రూపంలో కూడా న్యాయమైంది కాదు. అంతర్జాతీయ న్యాయ చట్టాలకు కానీ, లేక యునైటెడ్ నేషన్స్ తీర్మానాలకు కానీ వ్యతిరేకం. కానీ అలా ఎవరు కూడా వాటిని, యునైటెడ్ దేశాల సంస్థను అంగీకరించే స్థితిలో లేరు. న్యాయము, ధర్మము, ప్రజాస్వామ్యము అనే అటువంటి మాటలు అమలు చేసే స్థితిలో కూడా వాళ్ళు లేరు. ఇటీవల కాలంలో మనం చూసినప్పుడు ఈ 2000 సంవత్సరం కనుక మనం చూస్తే, అమెరికా అధ్యక్షుల్లో 2001 నుంచి 2009 దాకా ఇరాక్ యుద్ధం నడిచింది. జార్జ్ బుష్ చేశాడు అమెరికా అధ్యక్షుడు. అప్పుడు జార్జి బుష్ ఇరాక్ పై ఎందుకు దాడి చేశాడు అని అంటే, మానవాల్ని నిర్మూలించేటువంటి ఆయుధాలు వాళ్ళు తయారు చేస్తున్నారు, మానవాల్ని నిర్మూలించే ఆయుధాలు తయారు చేస్తున్నారనే పేరుతో ఇరాక్ పైన దాడి చేశాడు. ఆ దాడిలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అత్యంత క్రూరంగా అరెస్ట్ చేసి, అత్యంత నేరం మోపి, తూతూ మంత్రంగా విచారణ పేరుతోటి అతన్ని ఉరితీశారు. ఎవరు? జార్జ్ బుష్. ఆ విధంగా ఇరాక్ లో పెద్ద రాజకీయ సంక్షోభం ఏర్పడింది. లక్షలాది మంది ఇరానీయులు ఊసకొత కోయబడ్డారు. 2009, 2017లో లిబియా పైన కూడా సైనిక చర్య చేసింది అమెరికా. ఈ సైనిక చర్యలో అప్పుడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లిబియా అధ్యక్షుడైన గడాఫీని, లిబియా దేశం పైన దాడి చేసి గడాఫీని అరెస్ట్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఇప్పటికీ లిబియా దేశం రాజకీయ గందరగోళంలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. 2011లో ట్విన్ టవర్స్ పైన దాడి చేశారు అనేటువంటి దాంతో ఒసామా బిన్ లాడెన్ అనే అటువంటి వ్యక్తిని పాకిస్తాన్ పై దాడి చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని కుటుంబాన్ని హత్య చేశారు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడే. అలాగే డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏదైతే ఉన్నాడో అధ్యక్షుడు, ఆయన నిన్నగాక మొన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మధురో, అతని భార్య సిరియా ఫ్లోరెస్ అనే అటువంటి వాళ్ళను అమెరికా డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో ఆ దేశంపై, అధ్యక్ష భవనంపై దాడి చేసి వాళ్ళను సజీవంగా పట్టుకొని తీసుకెళ్లి అమెరికా జైల్లో పెట్టి, వాళ్ళు మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నారు అనే పేరుతో అక్రమంగా వాళ్ళ పైన కేసులు పెట్టి జైల్లో నిర్బంధించాడు. ఇక నిన్న ఫిబ్రవరి 28న ఇరాన్ పై దాడి చేసి ఇజ్రాయెల్ ద్వారా ఆ ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా ఖమేనీని హత్య చేశారు. అందుకని ఈయన మొదటివాడు కాడు, చివరివాడు కూడా కాడు. అమెరికన్ సామ్రాజ్యవాదం ఉన్నంత కాలం, లేక సామ్రాజ్యవాద దేశాలు ఉన్నంత కాలం దోపిడీ ఉంటుంది. పెట్టుబడి ఉన్నంత కాలం యుద్ధాలు జరుగుతాయి. కాబట్టి యుద్ధాల్లో అమెరికా అందరికంటే కూడా యుద్ధ పిపాసిగా ఉన్నటువంటి అమెరికా ఉంటుంది. అందుకని వీడు మొదటివాడు కాదు, చివరివాడు కూడా కాదు.